హలో పోకీమాన్ ఫ్యాన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఅజయ్ పోకీ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పోకీమాన్ ఏ టైమ్లెస్ జర్నీ. ఇది నేను ఇంకా యానిమే చాటర్ తెలుగు యూనివర్స్ అనే ఛానల్ ఇద్దరం కలిసి చేస్తున్న ఒక మినీ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఇది ఒక ఫ్యాన్ మేడ్ ఎపిసోడ్. అండ్ ఇందులో మేము ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క వీక్ అప్లోడ్ చేసే బదులు అన్ని పార్ట్స్ని కలిపి ఇలా మీరు చూస్తున్నట్లు ఈ యొక్క సింగిల్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు కూడా ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే పార్ట్ కోసం పార్ట్ 2, పార్ట్ 3 ఇలా వీటన్నిటి కోసం వెయిట్ చేయకుండా సింపుల్గా ఈ వీడియోలోనే అన్నిటినీ చూసేయచ్చు. అండ్ యానిమే చాటర్ తెలుగు ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఈ స్పెషల్ ఎపిసోడ్ చూసిన తర్వాత తన ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, ఇది ఒక ఫ్యాన్ మేడ్ సిరీస్ మాత్రమే. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ఆ వీడియో. అండ్ గైస్, ఈ స్టోరీ యాష్ పోకీమాన్ వరల్డ్ ఛాంపియన్గా గెలిచిన ఒక 10 years తర్వాత జరిగే స్టోరీ. అంటే యాష్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏజ్ 20 years. ఎపిసోడ్ 1, ఎ రిపల్ ఇన్ టైమ్. ఒకరోజు యాష్ అండ్ తన పాత స్నేహితులైన మిస్టీ, బ్రాక్ ముగ్గురు ఒకసారి కలుసుకుందామని అనుకుంటారు. ఆ క్రమంగానే ఒకరోజు క్యాంటో రీజియన్లో ఉన్న ఒక పోకీమాన్ సెంటర్లో కలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత కలుసుకునేసరికి పాత బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మన యాష్, బ్రాక్, మిస్టీ ముగ్గురు వారి వారి పాత మెమరీస్ని, కలిసి ట్రావెల్ చేసిన జర్నీస్ని, ఇంకా ప్రస్తుతం వాళ్ళు చూస్ చేసుకునే కెరియర్స్లో వాళ్ళ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుంటుంటారు. ఇంతలో ఉన్నట్లుండి పైన నుండి ఒక లైట్నింగ్ స్ట్రైక్ పోకీమాన్ సెంటర్ రూఫ్ టాప్ నుంచి కింద అందరూ ఉన్న ఫ్లోర్ మీదకు పడుతుంది. పోకీమాన్ సెంటర్ అంటే తెలిసిందే కదా, ట్రైనర్స్తో వాళ్ళ పోకీమాన్లతో రష్గా ఉంటుంది. అలా ఉన్నట్లుండి ఆ లైట్నింగ్ స్ట్రైక్ పడేసరికి అందరూ భయపడతారు. తీరా అదేంటో చూస్తే అది ఒక పోకీమాన్. ఆ పోకీమాన్ ఎప్పుడూ చూడని పోకీమాన్, ఎంతో మిస్టీరియస్గా ఉంది. అండ్ దానికి సంబంధించిన డేటా ఎవరి పోకీ డెక్స్చర్లో కూడా ఉండదు అక్కడున్న ట్రైనర్స్ దగ్గర. ఆ పోకీమాన్ దాడి చేయడానికి వచ్చిందేమో అనుకొని అక్కడున్న ట్రైనర్స్ అందరూ కొంచెం అలర్ట్ అవుతారు. బట్ ఆ పోకీమాన్ మటుకు అలా లేదు. అది చూడటానికి చాలా బలహీనంగా ఇంకా గాయాలతో కనిపిస్తుంది. ఆ పోకీమాన్ పైకి లేచి నేరుగా యాష్ ఉన్న వైపు నెమ్మదిగా వెళ్తుంది. యాష్ దగ్గరకు వచ్చి, నువ్వే కాపాడాలి కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రారంభించు అని చెప్తుంది. ఇదంతా ఆ పోకీమాన్ టెలిపతి వాడి యాష్తో కమ్యూనికేట్ అవుతుందన్నమాట. అండ్ అప్పుడు యాష్ కాపాడాలా ఏంటి అని అడుగుతాడు. టైం, స్పేస్ మధ్య ఏర్పడిన చిక్కు వల్ల వచ్చే ప్రమాదం అని చెప్తుంది ఆ పోకీమాన్. ఆ తర్వాత ఏంటి, ఎలా అని యాష్ అడిగే ప్రశ్నలకు అది సమాధానం చెప్పలేకపోతుంది, ఎందుకంటే అది అంత వీక్ అయిపోయింది కాబట్టి. బట్ ఆ తర్వాత యాష్ అడిగిన నన్నే ఎందుకు ఎంచుకున్నావు అన్న ప్రశ్నకు మాత్రం ఎందుకంటే దాన్ని ఆపేది నువ్వే కాబట్టి అని చెప్పి ఆ పోకీమాన్కి ఉన్న ఆ కొద్ది శక్తితో ఒక ఆర్బ్ లాంటిది, అంటే ఒక చిన్న పెండెంట్ లాంటిది చేస్తుంది. దాన్ని యాష్కి ఇస్తుంది. యాష్ దాన్ని చేతిలోకి తీసుకొని చూసేసరికి ఆ పోకీమాన్ మాయమైపోయి ఉంటుంది. ఉన్నట్లుండి ఏర్పడ్డ ఈ సమస్య గురించి యాష్ ఇంకా తన పార్ట్నర్ పీకచు కొంచెం కంగారు పడుతుంటారు. వెనక నుంచి బ్రాక్, ఇప్పుడేం చేద్దామంటావు యాష్ అని అడుగుతాడు. మనం ఎప్పుడు చేసేదే, దీన్ని ఆపుదాం అంటూ యాష్ ఇంకా తన ఫ్రెండ్స్ ఆ పోకీమాన్ చెప్పిన ప్రమాదాన్ని ఆపడానికి సిద్ధమవుతారు. ఎపిసోడ్ 2, ఎకోస్ ఆఫ్ ది పాస్ట్. అలా కిందటి ఎపిసోడ్లో యాష్కి ఆ అంత చిక్కని మిస్టీరియస్ పోకీమాన్ వచ్చి ఒక పెండెంట్ ఇస్తుంది. తర్వాత యాష్ ఇంకా తన ఫ్రెండ్స్ పోకీమాన్ సెంటర్ నుంచి బయటకు వస్తూ అలా దాని గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ఇంతలో మిస్టీ, వెయిట్, అసలు ముందు ఆ పోకీమాన్ యాష్ దగ్గరికి ఎందుకు వచ్చిందంటారు? అది చెప్పిన సమాధానం నాకైతే అర్థం కాలేదు అని అంటుంది. యాష్ కూడా నిజమే, కానీ ఆ పోకీమాన్ కళ్ళు చూస్తే మాత్రం అది అబద్ధం చెప్తున్నట్లు నాకు అనిపించలేదు. సహాయం కోసం ఎదురు చూసేలా ఉన్నాయి దాని కళ్ళు అని అంటాడు యాష్. అప్పుడు బ్రాక్, నాకు ఇదంతా చూసిన తర్వాత ఒకటి గుర్తొస్తుంది అని అంటాడు. ఏంటి బ్రాక్ అని మిగిలిన ఇద్దరు అడుగుతారు. అప్పుడు బ్రాక్, నాకు మా అమ్మ చిన్నప్పుడు ఒక పోకీమాన్ లెజెండ్ గురించి చెప్పేది, అది గుర్తొస్తుంది. అది నెక్సినాన్ అనే ఒక పోకీమాన్ గురించిన కథ. నెక్సినాన్ అనే పోకీమాన్ కళ్ళు బ్లూ కలర్లో ఉంటాయి. తన కళ్ళు స్పేస్ అండ్ టైం తన కళ్ళలోనే ఉన్నట్లుగా రిప్రజెంట్ చేస్తుంటాయి. అండ్ ఇందాక మనం చూసిన పోకీమాన్ కళ్ళు కూడా అలానే ఉన్నాయి. అంతేకాదు, ప్రమాదం వచ్చినప్పుడు ఆ పోకీమాన్ తన నమ్మిన చూసిన పర్సన్కి తన ప్రీషియస్ పెండెంట్ని ఇస్తుందట. సేమ్ మన యాష్కి కూడా ఇప్పుడు అలానే జరిగింది. ఇంకా ఆ పోకీమాన్ అన్ని టైం లైన్స్ ఇంకా స్పేస్ పాయింట్స్ కలిసి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వద్ద ఇది ఉంటుందట. అక్కడ స్పేస్ అండ్ టైం లైన్స్ మధ్య ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ పోకీమాన్ కాపాడుతుందట అని బ్రాక్ చెప్తాడు. ఇంతలో మిస్టీ,
మరది యాష్ని ఎంచుకోవడానికి సరైన రీజన్ ఏం లేదా అని అడుగుతుంది. అప్పుడు బ్రాక్ ఉంటుంది, ఏదో ఒక రీజన్ ఉంటుంది. మేబీ యాక్చువల్లీ ఈ పోకీమాన్ పాస్ట్కి ఇంకా ఫ్యూచర్కి సంబంధించిన కొన్ని మెమరీస్ని చూడగలదు. కాబట్టి ఆ విధంగానే బహుశా ఫ్యూచర్లో యాష్ ఇప్పుడు జరగబోయే ప్రమాదాన్ని ఆపే దగ్గర ఆ పోకీమాన్ యాష్ని చూసి ఉండొచ్చు. కాబట్టే అది పాస్ట్కి వచ్చి యాష్ని గైడ్ చేసి ఉండొచ్చు. ఇంకోటి, ఆ పోకీమాన్ టైమ్ లైన్స్ అండ్ డైమెన్షన్స్ అన్నీ మీట్ అయ్యే నెక్సెస్ పాయింట్లో ఉంటూ ఈ యూనివర్స్ యొక్క బ్యాలెన్స్ని చూసుకుంటుంది. కాబట్టి అలాంటి ఆ పోకీమాన్ మన ప్రపంచంలోకి వచ్చి ఇదంతా చెప్పిందంటే ఖచ్చితంగా ఆ పోకీమాన్ స్థానాన్ని ఎవరో ఒకరు తీసుకొని ఉండాలి. అంటే సింపుల్గా ఆ పోకీమాన్ స్థానాన్ని ఎవరో దొంగలించుంటారు. అందువల్లే ఆ పోకీమాన్ బలహీనంగా ఇంకా గాయపడి ఉండొచ్చు అని బ్రాక్ చెప్తాడు. నువ్వు చెప్తుంది నిజమే అయి ఉంటుంది బ్రాక్ అని యాష్ అంటాడు. ఇంతలో వాళ్ళు నడుస్తుండగా వాళ్ళ ముందు నుంచి ఒక పెద్ద బీమ్ పాస్ అవుతుంది. కొంచెంలో తప్పించుకున్న మన యాష్ అండ్ తన ఫ్రెండ్స్ అదేంటో చూసేసరికి అక్కడ ఒక వింత రకమైన పోకీమాన్ కనిపిస్తుంది. అది మన యాష్ అండ్ ఫ్రెండ్స్కి అసలు తెలియనిది. ఇంతలో ఆఫీసర్ జెన్నీ అండ్ మిగిలిన పోలీస్ టీం అక్కడికి వచ్చి ఆ పోకీమాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. దాన్ని అదుపు చేసి పట్టుకున్న తర్వాత అది చాలా చాలా ఏన్షియంట్ పోకీమాన్గా గుర్తించారని, ఇలాంటివి ఎక్కడి నుండో సడన్గా ఏవేవో పోర్టల్స్ లాంటివి ఓపెన్ అయ్యి వస్తున్నాయని ఆఫీసర్ జెన్నీ యాష్ వాళ్ళకు చెప్తుంది. ఇంకా నెక్సినాన్ హెచ్చరించిన ఆ ప్రమాదం రానే వచ్చిందని మన ఫ్రెండ్స్కి అర్థమైంది. సో మన ఫ్రెండ్స్ దాన్ని ఆపడానికి అప్రమత్తం అవుతారు. ఎపిసోడ్ 3 ది గార్డియన్. ఆ రోజు సాయంత్రం యాష్ తన ఫ్రెండ్స్ అయిన మిస్టీ ఇంకా బ్రాక్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ముగ్గురు దీన్ని ఆపడానికి సీరియస్గా డిస్కస్ చేసుకుంటుంటారు. ఇంతలో ప్రొఫెసర్ ఓక్ నుంచి యాష్కి వెంటనే రమ్మని ఒక కాల్ వస్తుంది. కాల్లో ప్రొఫెసర్ ఓక్, యాష్ మీరు చెప్పిన ప్రమాదానికి సంబంధించి నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి, త్వరగా రండి, అదేంటో చెప్తాను అంటాడు ప్రొఫెసర్ ఓక్. ప్రొఫెసర్ ఓక్ పిలవడంతో వెంటనే ముగ్గురు కలిసి పక్కనున్న ఓక్ ల్యాబొరేటరీకి వెళ్తారు. అక్కడ ప్రొఫెసర్ ఓక్ వాళ్ళ ముగ్గురికి సిస్టమ్ స్క్రీన్లో కొన్ని గ్రాఫ్లను చూపిస్తాడు. చూడండి, ఇవి పోర్టల్స్ ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యాయో చూపిస్తుంది. ఈ డార్క్ పర్పుల్ కలర్ ఆ పోర్టల్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్తాడు ప్రొఫెసర్. అది గమనిస్తూ బ్రాక్, ప్రొఫెసర్ ఇక్కడ కొన్ని ప్లాటింగ్స్ ఎందుకు పర్పుల్ నుంచి బ్లూ అండ్ బ్లూ నుంచి రెడ్కి వచ్చి మాయమైపోతున్నాయి అని అడుగుతాడు. అదే బ్రాక్ మీరు ఇప్పుడు కనిపెట్టాల్సింది. జనరల్గా పోర్టల్స్ ఎప్పుడు క్లోజ్ అయినా అక్కడ ఎనర్జీ అనేది స్కాటర్ అవ్వదు, ఒకే పాయింట్కి కాన్వర్జ్ అవుతుంది. బట్ ఇది అసలు అలా లేదు. ఇది ఎలా ఉందంటే ఎవరో ఎనర్జీని అబ్జర్వ్ చేస్తున్నట్టు అని మిస్టీ అంటుంది. ఎస్, అవును మిస్టీ, అలానే. ఇది ఎవరు చేస్తున్నారో తెలీదు, బట్ చేసేది మటుకు చెడ్డ పనికే. నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన నెక్సినాన్ పోకీమాన్తో కాంటాక్ట్ అవ్వడానికి 3 డిఫరెంట్ ఆబ్స్ కావాలి. అవి ఎవరైతే సంపాదించి వాటిని కలుపుతారో వాళ్ళు నెక్సినాన్తో కాంటాక్ట్ అవ్వగలరు. అంతే కదా బ్రాక్? ప్రొఫెసర్, ఆ లెజెండ్లో అలానే ఉంది. దీన్ని బట్టి ఆ పని ఎవరో చేసి దానికి అడిషనల్గా ఏదో టెక్నాలజీ వాడి ఆ నెక్సినాన్ పవర్ని దొంగలిస్తుంటారు. నెక్సినాన్ ఆ చోటు నుంచి వదిలి ఇక్కడ మన వరల్డ్ వరకు వచ్చిందంటే దాని శక్తి ఆల్మోస్ట్ 60% ఎవరో ఒకరు దొంగలించే ఉంటారు అని ప్రొఫెసర్ ఓక్ అంటాడు. దీన్ని ఎలాగైనా ఆపాలి అని యాష్ కోపంగా అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ ఓక్, చూడండి, ఇది కేవలం పోర్టల్స్ ఓపెన్ అయిన ప్లాట్స్నే కాదు, ఫర్దర్గా పోర్టల్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయో కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. ఈ గ్రాఫ్ లొకేషన్ ప్రకారం నెక్స్ట్ పోర్టల్ సినో రీజియన్లోని మౌంట్ కోరోనేట్ వద్ద ఏర్పడుతుందని ప్రొఫెసర్ ఓక్ చెప్తాడు. ఎంతసేపట్లో ప్రొఫెసర్ అని బ్రాక్ అడుగుతాడు. యావరేజ్గా ఇంకో 28 అవర్స్లో అని చెప్తాడు ప్రొఫెసర్. ఆ టైం మనకు సరిపోతుంది అక్కడికి వెళ్ళడానికి అని మిస్టీ అంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ముగ్గురు ఫ్రెండ్స్ సినో రీజియన్కి బయలుదేరుతారు. ఎపిసోడ్ 4 ఏ కాల్ ఫ్రమ్ ది ఫ్యూచర్. అలా మన ముగ్గురు ఫ్రెండ్స్ యాష్, మిస్టీ ఇంకా బ్రాక్ సినో రీజియన్కి బయలుదేరుతారు. ఒక లాంగ్ జర్నీ తర్వాత ముగ్గురు సినోలో అడుగు పెడతారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముగ్గురు కలిసి మౌంట్ కోరోనెట్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. మౌంట్ కోరోనెట్కి చేరుకునే దారిలో మన ఫ్రెండ్స్కి వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ అయిన సినో ఛాంపియన్ అయిన సింథియా కనిపిస్తుంది. హలో సింథియా, కలుసుకొని చాలా రోజులైంది అంటూ పలకరించుకున్నారు. సింథియా, ప్రొఫెసర్ ఓక్ నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, పదండి వెళ్ళి దీన్ని వెంటనే ఎలాగైనా ఆపుదాం అని అంటుంది. అలా మౌంట్ కోరోనెట్కి చేరుకునేసరికి అక్కడ ఒక 5 మెంబర్స్ పోర్టల్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ కనిపిస్తారు. దొరికారు, మీరే కదా దీని అంతటికీ కారణం అని యాష్ అంటాడు. ఓ, వరల్డ్ ఛాంపియన్ యాష్ ఇంకా సినో ఛాంపియన్ సింథియా, పక్కన వరల్డ్స్ బెస్ట్ పోకీమాన్ డాక్టర్, అలానే గొప్ప పోకీమాన్ వాటర్ టైప్ జిమ్ లీడర్, అందరూ ఇక్కడే ఉన్నారా అంటూ ఒక అతను మన వాళ్ళ వైపు తిరిగి చూస్తాడు. నా పేరు అలెక్స్, ఇక ఇదేమో నా టీం పారాడాక్స్ గ్రూప్ అని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఓకే పారాడాక్స్ గ్రూప్, మీరు అసలు ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నారు అని సింథియా వాళ్ళని ప్రశ్నిస్తుంది.
చెప్పాలంటే ముందు మమ్మల్ని ఓడించండి అంటూ అలెక్స్ సింథియాని ఛాలెంజ్ చేస్తాడు. సింథియా అవునా సరే అయితే గార్చాంప్ బయటకు రా అంటూ తన గార్చాంప్ని బయటకు తీసుకొస్తుంది. గార్చాంప్ వెళ్ళి వాళ్ళని ఆపు అని సింథియా చెప్పగానే గార్చాంప్ అటాక్ చేయడానికి వెళ్తుంది. బట్ సడన్గా గార్చాంప్ కదలలేకపోతుంది. బ్రీతింగ్కి ఇబ్బంది పడుతుంది. గార్చాంప్ ఏమైంది అంటూ సింథియా కంగారు పడుతుంది. అప్పుడు పారాడాక్స్ గ్రూప్ లీడర్ అయిన అలెక్స్ సినో రీజన్కి వస్తూ మిమ్మల్ని ఎలా మర్చిపోతాం సింథియా, ఇక్కడ ఏ పోకిమాన్ బయటకు వచ్చినా అవి చనిపోతాయి. ఇక్కడ పోకిమాన్ల వరకు మేము ఎఫెక్ట్ అయ్యే ఒక పాయిజనస్ ఎయిడ్ని ప్రొడ్యూస్ చేశాం, కాబట్టి త్వరగా మీ గార్చాంప్ని తిరిగి పోకీబాల్లోకి పిలవడం మంచిదనుకుంటా అని అంటాడు అలెక్స్. ఏమీ చేయలేక గార్చాంప్ని తిరిగి పిలుస్తుంది సింథియా. మేము టైమ్ అండ్ స్పేస్ గార్డియన్స్ అనే డియాల్గా ఇంకా పాల్కి అనే మా పనికి అడ్డు రాకుండా చూసుకున్నాం, మీ గురించి ఆలోచించకుండా ఉంటామా అంటాడు అలెక్స్. అయినా పికాచు మాత్రం ఇంకా ఎలా అలానే ఉంది అని అలెక్స్ తన మనసులో అనుకుంటాడు. అప్పుడే యాష్ మెడలో ఉన్న నెక్సనోన్ ఇచ్చిన పెండెంట్ని చూస్తాడు. ఓకే అర్థమైంది, ఆ పనికి మాలిన పోకేమాన్ ఈ అబ్బాయికి ఇచ్చిందా ఆ పెండెంట్, ఎలాగైనా అది నేను దక్కించుకోవాలి, అప్పుడు నా పని ఇంకా సులువవుతుంది అని అలెక్స్ అంటాడు. పికాచు వాళ్ళ పోకేమాన్లకు ఏం కాకుండా ఉండేందుకు ఏవో మాస్కులు యూజ్ చేస్తున్నారు, బట్ నీకు ఎటువంటి ఎఫెక్ట్ అయినట్లు లేదు, సో కమాన్ బడి వాళ్ళని మనం ఆపుదాం అంటూ యాష్ పికాచుని అటాక్ చేసేందుకు పంపిస్తాడు. మెగా ఎవల్వ్ చేసిన చారిజార్డ్ ఎక్స్ని అలెక్స్ పంపిస్తాడు. అలా ఇద్దరి మధ్య బ్యాటిల్ జరుగుతుంది. పారాడాక్స్ టీంలో మిగిలిన వాళ్ళు మన ఫ్రెండ్స్ని చుట్టుముడతారు. ఎవరూ వాళ్ళ పోకిమాన్లని యూజ్ చేయలేరు. యాష్ కూడా పికాచును కాకుండా వేరే పోకిమాన్ని పిలిచినా ఇబ్బందే. ఇలాంటి అడ్వాంటేజ్ తీసుకొని చాటుగా యాష్ మెడలోని పెండెంట్ని పారాడాక్స్ టీం వాళ్ళు దొంగలిస్తారు. యాష్ తిరిగి దాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఆ పారాడాక్స్ టీం అతన్ని పట్టుకొని లాగుతాడు. ఇంతలో ఆ వ్యక్తి యాష్ని పెండెంట్తో పాటు పక్కకు నెట్టేస్తాడు. అప్పుడు యాష్ అక్కడున్న పోర్టల్లోకి పడిపోతాడు. ఎపిసోడ్ 5 ది టైమ్ ఫ్లక్స్. అలా కిందటి ఎపిసోడ్లో యాష్ పోర్టల్లోకి పడిపోగా యాష్ ఒక విచిత్రమైన అదర్ వరల్డ్కి వెళ్తాడు. అక్కడ అసలు ఏమీ లేదు, అంటే చుట్టూ ఏవో సన్నని లైట్ రేస్ అండ్ గ్లాసెస్లా కనిపిస్తాయి. సింపుల్గా యాష్ ఒక టైం ఛాంబర్లో పడతాడు. అక్కడ యాష్కి తన పాస్ట్ ఫ్యూచర్ నుంచి అన్ని ఇన్సిడెంట్స్ ఒకదానికొకటి వెంటనే కనిపిస్తుంటాయి. పాస్ట్ నుంచి ఫ్యూచర్ నుంచి అన్నీ కనిపిస్తుంటాయి, బట్ ఏది అర్థం కాదు, ఎందుకంటే ఒక్కొక్క మెమరీ అంత ఫాస్ట్గా వెళ్తుంటాయి. కానీ 2 రకాల టైం లైన్స్ని మాత్రం యాష్ గమనిస్తాడు. ఒక టైం లైన్లో అలెక్స్ని స్టాప్ చేస్తూ యాష్ ఓడిపోతాడు. అలా ఓడిపోయిన తర్వాత వరల్డ్కి ఏమవుతుందో ఒక టైం లైన్లో చూస్తాడు. ఇంకోటి అలెక్స్ని స్టాప్ చేస్తూ యాష్ గెలుస్తాడు. అప్పుడు వరల్డ్కి ఏమవుతుందో ఇంకో టైం లైన్లో చూస్తాడు. అలా యాష్ ఒక్కొక్క ఇన్సిడెంట్కి 2 పాసిబిలిటీస్ ఉన్న టైం లైన్స్ని చూస్తాడు. అంటే యాష్కి ఉన్న పాసిబిలిటీస్ అన్నీ కనిపిస్తాయి. అలా వెంటనే యాష్ మళ్ళీ రియల్ వరల్డ్లోకి స్నాప్ బ్యాక్ అవుతాడు. తలంతా తిరిగిపోతుంటుంది యాష్కి. యాష్ తిరిగి రియల్ వరల్డ్కి వచ్చేసరికి అక్కడ అనుకోనిది ఒకటి జరుగుతుంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసిన పవర్తో అలెక్స్ తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఆ పెండెంట్ ఎలాగో దొరికేలా లేదనేసి పోర్టల్స్ నుంచి వచ్చిన పవర్ని మొత్తం అలెక్స్ తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తన బాడీ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం మొదలు పెడుతుంది. అసలు అలెక్స్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్ 6 క్లాష్. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న పోర్టల్ పవర్స్ని అలెక్స్ తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత అలెక్స్ ఒక కొత్త స్టేట్లోకి వెళ్తాడు. సింపుల్గా ఒక మ్యూటేటెడ్ లాంటి వాడిలా మారిపోతాడు. అలా అలెక్స్ మారగానే కాసేపు అలానే సైలెంట్గా ఉంటుంది ఆ ప్లేస్. ఉన్నట్లుండి ఈవిల్గా అలెక్స్ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎస్, ఇదే నేను కోరుకుంది, ఇప్పుడు ఇంకా నా ప్రపంచంలోకి మీ అందరికీ వెల్కమ్ అంటూ చేతులు పైకెత్తి ఒక పవర్ఫుల్ ఫ్లెక్స్ ఎనర్జీని క్రియేట్ చేస్తాడు. అది డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్న ప్రపంచాలతో యాష్ వల్ల ఉన్న ప్రపంచాన్ని మెర్జ్ చేస్తుంది. అందరికీ అక్కడ కొన్ని గ్లాసెస్ లాంటి, బట్ గ్లాసెస్ కాదు, బట్ అలాంటి వాల్స్ లాగా చుట్టూ ఏర్పడతాయి. అవి వాల్స్ కూడా కాదు, మెర్జ్ చేయబడే డైమెన్షన్స్లో ఉన్న వరల్డ్ యొక్క స్టేట్ని చూపించే టైం వాల్స్. అంటే మన వరల్డ్లో వాళ్ళకు అవతల వరల్డ్లో ఏం జరుగుతుందో అనేది ఒక టైం వాల్ ద్వారా కనిపిస్తుంది అనమాట. అక్కడ మన ఫ్రెండ్స్కి అదర్ వరల్డ్లోని ప్రజలు పడే ఇబ్బందులన్నీ కనిపిస్తుంటాయి. అదర్ వరల్డ్లో వాళ్ళ ప్రపంచం వాళ్ళ ముందే మాయమైపోతూ ఉంటుంది, ఎందుకంటే ఆ వరల్డ్ ఇక్కడ మెర్జ్ అవుతుంది కాబట్టి. అక్కడున్న ప్రపంచంతో పాటు ప్రజలు కూడా మాయమైపోతుంటారు. వాళ్ళ టీయర్స్, బాధ అన్నీ మన ఫ్రెండ్స్కి కనిపిస్తుంటాయి మెర్జింగ్ వల్ల. అది చూసి తట్టుకోలేక యాష్ అలెక్స్ని వెంటనే ఆపమని ఆర్డర్ చేస్తాడు. నీకు అసలు మనుషులు ఇంకా పోకేమాన్ల ఎమోషన్స్ అంటే తెలియదు, వాళ్ళ ప్రాణాలు ఎంత విలువైనవో కూడా నీకు తెలియదు, వెంటనే ఇదంతా ఆపేసాయి అని అరుస్తాడు. అప్పుడు అలెక్స్ సీరియస్గా యాష్ వైపు చూస్తాడు. ఎపిసోడ్ 7 పాస్ట్. నీకు నా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? నా గతం గురించి నీకు తెలియదు. మా పేరెంట్స్ గొప్ప రీసెర్చర్స్,
వాళ్ళు ఎన్నో టైంకి స్పేస్కి సంబంధించిన డిస్కవరీస్ చేశారు. వాళ్ళిద్దరూ పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో వాళ్ళకి మంచి పేరు ఉండేది. అలా ఒకరోజు నన్ను వాళ్ళతో పాటు వాళ్ళ ఆర్గనైజేషన్కి తీసుకెళ్లారు. అప్పుడు నాకు 5 ఇయర్స్. సరదాగా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నా. ఇంతలో బోర్డు మీటింగ్ అని మా పేరెంట్స్ని లోపలికి పిలిచారు. చాలాసేపటి తర్వాత వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. నేను అప్పటి వరకు నాకు ఎంతో ఇష్టమైన నా ఆర్కనైన్తో ఆడుకుంటూ ఉన్నా. కానీ మా పేరెంట్స్ మొహాల్లో నేను దిగులుని గమనించాను. ఎప్పుడూ నేను వాళ్ళ ఫేసెస్ని అలా చూడలేదు. బట్ ఆ రోజు మటుకు వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. నేరుగా నన్ను ఇంకా ఆర్కనైన్ని తీసుకొని ఇంటికి వెళ్ళారు. నేను పడుకున్న తర్వాత వాళ్ళు ఒక దాని గురించి మాట్లాడుకోవడం విన్నాను. అది మా పేరెంట్స్ నెక్సెస్ పాయింట్ గురించి చేసిన స్టడీ గురించి. నాకు వాళ్ళ మాటల్లో అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఐడియా కొట్టేయాలని చూస్తున్నారు. కానీ మా పేరెంట్స్ ఆ రీసెర్చ్ని పబ్లిక్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే దానివల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. కానీ ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మటుకు దానివల్ల వచ్చే లాభాన్ని చూశారు. ఇంతలో మా ఇంటి తలుపులు పగలగొట్టుకొని కొందరు గన్స్తో మా ఇంట్లోకి వచ్చారు. మా నాన్న వాళ్ళకు అడ్డు వెళ్ళి మమ్మల్ని కాపాడేందుకు ట్రై చేశాడు. కానీ ఈలోపు వాళ్ళు మా నాన్నని షూట్ చేసేశారు. నన్ను కాపాడేందుకు మా అమ్మ ఆర్కనైన్ని బయటికి తీసుకొచ్చి ఆర్కనైన్కి నన్ను ఎలాగైనా సరే కాపాడమని చెప్తుంది. అలా తను కన్నీళ్లతో భయంతో నన్ను కాపాడే ప్రయత్నం చేస్తుండగా మా అమ్మని కూడా వాళ్ళు షూట్ చేసేశారు. నేను ఆ రెండూ నా కళ్ళ ముందే జరగడం చూసి షాక్లోకి వెళ్ళిపోయా. మా అమ్మ కిందకి పడిపోతూ పారిపో అలెక్స్ అని చివరిగా నాకు చెప్తుంది. అది నాకు వినపడింది. అది వినపడగానే షాక్ నుంచి బయటకు వచ్చి ఏడుస్తూ ఆర్కనైన్తో మా ఇంటి వెనుక డోర్ నుంచి పరిగెత్తాను. వాళ్ళలో ఒకరు నన్ను చూసి దూరం నుంచి షూట్ చేశారు. ఆర్కనైన్ మా అమ్మ చెప్పినట్లే చివరి వరకు నన్ను కాపాడే ప్రయత్నం చేసింది. ఆ బుల్లెట్ ఆర్కనైన్కి తగిలింది. ఆర్కనైన్ నన్ను కాపాడే ప్రయత్నంలో ఆర్కనైన్ కూడా నా కళ్ళ ముందే చనిపోయింది. అలా రోడ్డు మీదకు పరిగెడుతూ వచ్చిన నన్ను ఒక బైక్ గుద్దేసింది. అప్పుడే నేను కూడా నా ఫ్యామిలీతో వెళ్ళుంటే బాగుండేది. కానీ దురదృష్టం వల్ల బ్రతికాను. అక్కడున్న జనాలు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో నేను దాదాపు 25 డేస్ తర్వాత కోమా నుంచి బయటపడ్డాను. కళ్ళు తెరవగానే నాకేం అర్థం కాలేదు. మా పేరెంట్స్ కానీ నాకెంతో ఇష్టమైన ఆర్కనైన్ కానీ నాకు కనిపించలేదు. ఏడుపు వచ్చేసింది. అక్కడున్న టీవీలో మా పేరెంట్స్ పనిచేసిన ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రిలీజ్ చేశారు. అందులో ఆ ఆర్గనైజేషన్ మేనేజర్ మా పేరెంట్స్ కష్టపడి చేసిన రీసెర్చ్ని మా పేరెంట్సే దొంగలించి పారిపోయారని, ఈ కంట్రీ నుంచి పారిపోయారని ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడారు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇప్పుడు చెప్పు, మనుషులు పోకెమాన్ల ప్రాణాలంటే చులకనెవరికో. అందుకే నేను ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేయాలనుకుంటున్నాను. నా కొత్త ప్రపంచంలో అలాంటి మోసపూరితమైన మనుషులకు ఎటువంటి చోటు ఇవ్వను అని అలెక్స్ యాష్తో అంటాడు. అలెక్స్ పాస్ట్ విన్న యాష్ బాధపడతాడు. కానీ అలెక్స్, ఇప్పుడు నువ్వు చేసేది కూడా వాళ్ళు మీ పేరెంట్స్కి చేసిన లాంటిదే. అప్పుడు మీ పేరెంట్స్, ఇప్పుడు మిగిలిన ప్రజలు. చూడు, నువ్వు ఎలాగైతే ఒక కొత్త వరల్డ్ చేయాలనుకుంటున్నావో దానికోసం నువ్వు వేరొకరు వరల్డ్ని డెస్ట్రాయ్ చేస్తున్నావు. అంటే నీ ఆనందం కోసం వేరే వాళ్ళ ఆనందాన్ని నువ్వు డెస్ట్రాయ్ చేస్తున్నావు. సేమ్ ఇదే కదా మీ పేరెంట్స్ అప్పుడు కూడా జరిగింది. దీనిని వెంటనే ఆపేసేయి, నేను నీకు సహాయం చేస్తాను అంటూ యాష్ తన చెయ్యిని అలెక్స్కి ఇస్తాడు. అలెక్స్కి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి యాష్ తనని అర్థం చేసుకున్న విధానం చూసి. అప్పుడు అలెక్స్, థ్యాంక్స్, కానీ ఆలస్యం అయిపోయింది యాష్, నన్ను ఈ శక్తి పూర్తిగా తినేస్తుంది అంటూ బాధగా ఒక స్మైల్ చేస్తాడు. అలెక్స్ అన్నట్లుగానే పవర్ డోసేజ్ ఎక్కువ అవడంతో తన బాడీ స్ట్రక్చర్ అండ్ మైండ్ పూర్తిగా అలెక్స్ కాన్షియస్ నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అతను ఒక మ్యూటేటెడ్లా ఎవరి మాట వినట్లేదు, డిస్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యాష్ పికాచు సహాయంతో మ్యూటేట్ అయిన అలెక్స్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. బట్ పికాచు వల్ల కుదరదు. అందరూ వాళ్ళ పోకెమాన్ హెల్ప్ తీసుకుంటారు. కానీ మెర్జింగ్ వల్ల అలెక్స్ బాడీకి ఇంకా పవర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అందరి పోకెమాన్లు అలిసిపోతాయి. ఇంకా కేవలం యాష్, పికాచు ఇంకా సింథియా గార్చంప్ మాత్రమే మిగిలాయి. అవి కూడా వాటి మ్యాక్సిమంకి చేరుకునేసాయి. మెర్జింగ్ వల్ల డిఫరెంట్ టైమ్ జోన్స్ నుంచి రకరకాల పోకెమాన్లు వచ్చి యాష్ వాళ్ళ వరల్డ్లో మొత్తం డిస్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంటాయి. అలెక్స్ మన చేయి దాటిపోయాడు. తన కాన్షియస్నెస్ ఇప్పుడు లేదు. దీనిని ఆపే దారే లేదా అని మనసులో అనుకుని యాష్, పికాచు నీ పూర్తి శక్తిని బయటికి తీసుకురా, దాంతో చివరగా ఇంకోసారి దాడి చేయి అని అంటాడు యాష్. తన లిమిట్కి చేరేసుకున్న పికాచు తనకి మిగిలి ఉన్న పూర్తి పొటెన్షియల్ని బయటికి తీసుకొస్తుంది. దాంతో ఒక పెద్ద లైటనింగ్ అటాక్ చేస్తుంది. బట్ అది మ్యూటేట్ ఇంకా ఓవర్ పవర్డ్ అయిన అలెక్స్ని ఓడించడానికి సరిపోలేదు.
తిరిగి ఒక పవర్ బీస్ట్గా మారిన అలెక్స్ నుంచి ఒక లైట్నింగ్ స్ట్రైక్ నేరుగా పికాచు వైపు వస్తుంది. అప్పటికే కదలలేకున్న పికాచు ఆ అటాక్ నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతుంది. యాష్ పికాచుకి ఎదురుగా వచ్చి నిలబడతాడు, ఆ అటాక్ని పికాచుకి తగలకుండా కాపాడటానికి. సింథియా, యాష్ వద్దు, అది నీకు చాలా ప్రమాదం అని అరుస్తుంది. బట్ గాయపడిన తన ఫ్రెండ్ కోసం యాష్ దాన్ని పట్టించుకోడు. ఆ స్ట్రైక్ అయిపోతుంది. చూస్తే యాష్కి కానీ పికాచుకి కానీ ఎటువంటి గాయాలై ఉండవు. ఏమై ఉంటుందని చూస్తే యాష్ వెనుక నుంచి అది చాలా బాగా చేసే పికాచు అంటూ యాష్ వాయిస్ వినిపిస్తుంది. ఎపిసోడ్ 8 ది ఎండ్. ఆ వాయిస్ ఇంకెవరిదో కాదు, ఫ్యూచర్ నుంచి వచ్చిన యాష్ది. మన యాష్ ఫ్యూచర్ నుంచి వచ్చిన యాష్ని చూసి షాక్ అవుతాడు. నువ్వు? ఎస్, నువ్వే నేను. నీకిప్పుడు 20 years కాదు, నాకు 37 years. అయినా ఫ్యూచర్ నుంచి నువ్వెలా వచ్చావు యాష్ అని ప్రజెంట్ యాష్ ఫ్యూచర్ యాష్ని అడుగుతాడు. ఈ పోర్టల్ నుంచి అని చెప్తాడు ఫ్యూచర్ యాష్. కానీ ఆ పోర్టల్ నుంచి మనుషులు ఇంతవరకు రాలేదు, నువ్వెలా వచ్చావు అని అడుగుతాడు. ఓ అదా, ఇందాక నీ పికాచు ఒక పెద్ద అటాక్ చేసిందిగా, అప్పుడు నీ మెడలో ఉన్న పెండెంట్కి లైటనింగ్ తగిలి నీ నియరెస్ట్ వర్షన్స్ ఆఫ్ యాష్ వాళ్ళందరికీ ఆ సిగ్నల్స్ వెళ్ళాయి. అంటే టైం లైన్స్ అనేటివి కాన్స్టెంట్గా ఉండవు, ఎప్పటికప్పుడు సైమల్టేనియస్గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నీ వరల్డ్ లైన్ పక్కన నా వరల్డ్ లైన్ పక్కన ఉండొచ్చు, బట్ ఒక సెకండ్ తర్వాత వేరే వేరే ఉండొచ్చు. ఆ విధంగా నీ మెడలో పెండెంట్ యాక్టివేట్ అయినప్పుడు నా వరల్డ్ లైన్ పక్కనుంది అని చెప్తాడు ఫ్యూచర్ యాష్. వావ్, నేను ఫ్యూచర్లో ఇంత ఇంటెలిజెంట్ అయ్యానా అని యాష్ అంటాడు. ఇంటెలిజెంట్ కాదు, నాకు 20 years ఉన్నప్పటి నుంచి దీన్ని తెలుసుకుంటే 37 yearsకి అర్థమైంది అంటాడు ఫ్యూచర్ యాష్. సరే, ముందు మనం ఆ పర్సన్ ఎలాగైనా ఆపాలి అని అంటాడు ఫ్యూచర్ నుంచి వచ్చిన యాష్. బట్ మన ఇద్దరం సరిపోతామా అని అంటాడు ప్రజెంట్ యాష్. అప్పుడు అక్కడ మేము కూడా ఉన్నాంగా అంటూ ఇంకో 3 యాష్ వర్షన్స్ వస్తారు. ఒకరు 10 years, ఇంకొకరు 15 years, ఇంకొకరు 50 years. ఇప్పుడు మొత్తం 5 వర్షన్స్ ఉన్నారు కలిపితే. ఏం యాష్ సరిపోమా, 5 మంది ఉన్నామని అంటారు. ప్రజెంట్ యాష్, ఆల్రైట్ గైస్, కలిసి ఫైట్ చేద్దాం ఇప్పుడు అని పికాచు ఫుల్ పవర్తో థండర్ బోల్ట్ని వాడు అని అందరూ కమెంట్ చేస్తారు. అన్ని పికాచులు కలిసి ఒకేసారి మ్యూటేటెడ్ అలెక్స్ బాడీ మీదకు అటాక్ చేస్తాయి. ఆ అటాక్ వల్ల మ్యూటేటెడ్ అలెక్స్ బాడీ మధ్యలో ఒక పోర్టల్లా వస్తుంది. ప్రజెంట్ యాష్ దాని లోపలికి వెళ్తాడు. అక్కడ యాష్కి చుట్టూ డార్క్గా కనిపిస్తుంది. మధ్యలో ఒక చిన్న 5 years పిల్లాడు కూర్చొని ఏడుస్తుంటాడు. అదెవరో కాదు, అలెక్స్. యాష్ దగ్గరికి వెళ్ళి తన చేతిని ఆ ఎమోషనల్గా డ్యామేజ్ అయిన అలెక్స్కి ఇస్తాడు. రా అలెక్స్, ఈ డార్క్నెస్ని కలిసి మన ఇద్దరం ఫైట్ చేద్దాం, నేను నీకు తోడుంటా అని యాష్ తన చేతిని అలెక్స్కి ఇస్తాడు. టీయర్స్తో ఉన్న 5 years అలెక్స్ యాష్ చేయి అందుకుంటాడు. అలా పోర్టల్ బయటకు అడుగులేస్తూ వస్తుంటే డార్క్నెస్తో ఉన్న పోర్టల్ బ్రైట్గా మారుతూ ఉంటుంది. అలెక్స్ కాన్షియస్ని యాష్ మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. మ్యూటేట్ అయిన అలెక్స్ బాడీ నార్మల్గా మారుతుంది. థ్యాంక్ యూ యాష్ అంటూ కింద పడిపోతాడు అలెక్స్. పోర్టల్ శక్తి మొత్తం అయిపోయేసరికి టైం స్పేస్ ఫ్లక్చువేషన్ ఆగిపోతుంది. డియాల్గా పాల్కియా మేల్కొంటాయి. వాటి శక్తితో నెక్సినాన్ని తిరిగి ఛార్జ్ చేస్తాయి. తిరిగి మళ్ళీ పూర్తి శక్తిగా అయిన నెక్సినాన్ యాష్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తుంది. యాష్ చేసిన ఆ సహాయంతో నెక్సినాన్ డెస్ట్రాయ్ అయిన అదర్ వరల్డ్స్ని ఇంకా యాష్ వరల్డ్ని తిరిగి నార్మల్ స్టేట్కి తీసుకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే టైంని 1 day బిఫోర్ ఎలా ఉందో అలాంటి వరల్డ్కి ఆ టైంని మళ్ళీ మారుస్తుంది. దానితో ఆ ఇన్సిడెంట్లో చనిపోయిన మనుషులు ఇంకా పోకెమాన్లు తిరిగి వస్తాయి, టైం రివర్స్ అయింది కాబట్టి. కింద పడున్న అలెక్స్ క్షమించు నెక్సినాన్ అని నెక్సినాన్ని అడుగుతాడు. నీ తప్పును తెలుసుకున్నావు చాలు అంటుంది నెక్సినాన్. నాకు ఒక చిన్న కోరిక ప్లీజ్ అని అడుగుతాడు అలెక్స్. సరే ఏంటో చెప్పమని అంటుంది నెక్సినాన్. ఒకసారి నేను మా పేరెంట్స్ని ఇంకా నా ఆర్క్-9ని కలవచ్చా అని అడుగుతాడు అలెక్స్. కేవలం కలవడం అయితే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళని మళ్ళీ తీసుకురావాలంటే మటుకు నేను ఈ యూనివర్స్ ప్రిన్సిపల్స్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది అని అంటుంది నెక్సినాన్. అలాగే కేవలం ఒకసారి చూస్తానంతే అని అంటాడు అలెక్స్. నెక్సినాన్ 30 years బ్యాక్కి వెళ్ళి ఆ టైం లైన్లో ఉన్న తన పేరెంట్స్ని ఇంకా ఆర్క్-9ని అలెక్స్ ముందుకు తీసుకొస్తుంది. వాళ్ళని చూసి అలెక్స్ ఏడవటం స్టార్ట్ చేస్తాడు. సారీ, నా వల్ల మీరు చనిపోయారు అంటూ అలెక్స్ వాళ్ళ ముందు బాధతో ఏడుస్తుంటాడు. అప్పుడు తన పేరెంట్స్ ఇంకా తన పోకెమాన్ దగ్గరికి వచ్చి అలెక్స్ని ఒకసారి హక్ చేసుకుంటారు. అలా ఆ తర్వాత ముగ్గురు ఫేడ్ అయిపోతారు గాలిలో. అలెక్స్ ఆ తర్వాత తను చేసిన తప్పులని సరిదిద్దుకోవాలని వాళ్ళ పేరెంట్స్ చేసిన రీసెర్చ్ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అవుతాడు. వేరే డైమెన్షన్స్ నుంచి వచ్చిన యాష్ వాళ్ళు కూడా తిరిగి మన యాష్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అలా వరల్డ్ మళ్ళీ తిరిగి నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. సింథియాకి వీడ్కోలు పలికి యాష్ ఇంకా తన ఫ్రెండ్స్ తిరిగి క్యాంటోకి బయలుదేరుతారు. క్యాంటో చేరుకొని అందరూ కలిసి యాష్ వాళ్ళ ఊరైన ప్యాలెట్ టౌన్కి వస్తారు. ముగ్గురు యాష్ వాళ్ళ ఇంట్లోపలికి సంతోషంగా వెళ్తారు. అయితే ఇంతలో యాష్ వాళ్ళ ఇంటి బయట ఒక వ్యక్తి నిల్చొని ఉంటాడు. తను చూడటానికి యాష్లానే ఉన్నాడు, కానీ అతని నుంచి కొంచెం ఈవెల్ వైబ్స్ వస్తున్నాయి.
ఎవరై ఉంటాడు? డిఫరెంట్ టైమ్ లైన్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న యాష్లు ఉంటారా? పోకీమాన్ ద ఫ్యాన్ మేడ్ సిరీస్ బటర్ఫ్లై ఎఫెక్ట్లో తెలుసుకుందాం.